అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవంను ప్రతి ఏడు మే 22న జరుపుకుంటారు. 2010ని అంతర్జాతీయ జీవ వైవిధ్య సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. భూమిపై జీవాల మధ్య భేదాన్నే జీవ వైవిధ్యం అంటాం. నేడు మన భూమిపై ఉన్న అనేక మిలియన్ల వివిధ జాతుల జీవ వైవిధ్యం సుమారు 3.5 బిలియన్ సంవత్సరాల పరిణామం. మన జీవనశైలితో పర్యావరణ కాలుష్యం చెందడంతో భూగోళం వేడెక్కిపోతోంది. దీంతో జీవ వైవిధ్యం దెబ్బతింటోంది. ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయి. ఇదివరకు ప్రతి ఇంటిలో పిచ్చుకలు ఉండేవి. రాను రాను అవి కనుమరుగైపోతున్నాయి. నేడు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం. మే నెల 20వ తేదీన పిచ్చుకల దినోత్సవం కూడా. మరి ఈ సందర్భంగా మన దేశంలో జీవ వైవిధ్యం గురించి, అందులో పిచ్చుకల పరిస్థితి ఎలా ఉందో ఏమిటో తెలుసుకుందాం. ప్రపంచంలోని 12 మహాజీవ వైవిధ్య ప్రాంతాల్లో భారతదేశం ఒకటి. సుమారు 45,000 వృక్ష జాతులు, దాదాపు 77,000 జంతు జాతులు ఈ దేశంలో ఉన్నాయి. కానీ ఇదంతా గతం. నేడు ఆ విస్తారమైన జీవ సంపదలో 10% పైగా ప్రమాదంలో ఉంది. వాటిలో చాలా జాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి. గత కొన్ని దశాబ్దాలలో 50% పైగా అరణ్యాలు, 70% నీటి వనరులు లుప్తమైపోయాయి. విస్తారంగా ఉన్న పచ్చిక బయలను మన జీవనశైలితో రూపుమాపేశాము. సముద్ర తీరాలను అతలాకుతలం చేసేశాము. ఇవన్నీ చాలవన్నట్టు అరణ్యాలలోని వన్యప్రాణుల్ని వేటాడి కొందరు అంతమొందిస్తున్నారు. వ్యవసాయంలో రసాయనిక ఎరువులకు, కీటకనాశులకు ప్రాధాన్యత పెరిగింది. మందుల కంపెనీల లాభాపేక్ష వాటిని అధికంగా విచక్షణారహితంగా వాడేలా చేసింది. దీంతో మన నేలను, దానిపై నివసించే విలువైన జీవ సంపదను కోల్పోవాల్సి వచ్చింది. అంతేకాదు అత్యధిక కీటకనాశులను ఉత్పత్తి చేసే దేశంగా భారత్ విరజల్లుతోంది. ఇటువంటి అవాంఛనీయ చర్యల వల్ల దారుణంగా నష్టపోయాం. అంతేకాదు అపార జీవజాతులు అంతరించిపోయాయి. విశేషం ఏమిటంటే మన దేశంలో ఆదివాసులు, గిరిజనులు, కొండజాతి ప్రజలు ఎక్కడున్నారో అక్కడ జీవ వైవిధ్యం ఎక్కువగాను పదిలంగాను ఉంటుంది. మన దేశంలో 53 మిలియన్ల కంటే ఎక్కువ మంది ఆదివాసులు నివసిస్తున్నారట. వారిలో దాదాపు 53 తెగలున్నాయి. మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్లో 80% కంటే ఎక్కువ మంది గిరిజనులు ఉన్నారు. అక్కడే జన్యు వైవిధ్యం కూడా ఎక్కువగా ఉంది. 2004 భారత్ 13వ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ నియమితులైనాడు. 2008 నెల్లూరు జిల్లాను పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చుటకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. 2009 భారత 13వ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ నియమితులైనాడు. ఎక్కువ కాలం ప్రధాని పదవిలో ఉన్న మూడవ ప్రధాని 2639 రోజులు, మొదటి ప్రధాని 6130 రోజులు, రెండవ ప్రధాని 5829 రోజులు. 2010 మంగళూరు విమానాశ్రయంలో విమానం కూలి 158 మంది మృతి చెందారు. 334 BC అలెగ్జాండర్ ది గ్రేట్ పర్షియన్ డాస్ డారియన్ IIIని టర్కీలోని గ్రేనికస్ అనే చోట ఓడించారు. 337 కాన్స్టాంటిన్ ది గ్రేట్ మరణించారు. ఇతడు తన రాజ్యంలో క్రైస్తవ మత వ్యాప్తికి చాలా తీవ్రంగా కృషి చేశాడు. 1216 ఫ్రెంచ్ సైన్యపు దళాలు ఇంగ్లాండ్ భూభాగం మీద కాలుపెట్టాయి. 1455 నుంచి 1430 సంవత్సరాల వార్స్ ఆఫ్ రోజెస్ యుద్ధం మొదలైన రోజు. 1770 మొట్టమొదటి ఆధునిక అట్లాస్ 70 పటాలతో అబ్రహం ఓర్టెలియస్ అనే ఫ్లేమిష్ కార్టోగ్రాఫర్ బెల్జియంలో ప్రచురించాడు. 1761 యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మొదటి జీవిత బీమా పాలసీని ఫిలడెల్ఫియాలో జారీ చేశారు. 1841 ఫిలడెల్ఫియాకి చెందిన హెన్రీ కెన్నెడీ మొట్టమొదటి ఆధునిక కుర్చీ తయారు చేసింది. పడక కుర్చీ కోసం ఒక పేటెంట్ పొందాడు. 1849 అబ్రహాం లింకన్ తేలియాడే కోసం పేటెంట్ నంబర్ 6469 అందుకున్నాడు. 1972 సిలేన్ ద్వీపం కొత్త రాజ్యాంగం అమలు చేయడంతో పేరు మార్చుకొని రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంకగా మారింది. రాజా రామ్మోహన్ రాయ్ భారతదేశంలో మొదటి సామాజిక మత సంస్కరణ ఉద్యమాలను ప్రారంభించాడు. అతని విశేషమైన ప్రభావం రాజకీయ, ప్రభుత్వ నిర్వహణ, విద్యా రంగాల్లోనే కాకుండా హిందూ మతం పైన కూడా కనబడుతుంది. ఇతడు గొప్ప సంఘ సంస్కర్త. బ్రిటిష్ ఇండియా కాలంలో అప్పటి సతీ సహగమన సాంఘిక దురాచారాన్ని రూపుమాపడానికి
చాలా కృషి చేశాడు. వితంతు పునర్వివాహానికి మద్దతు ఇచ్చాడు. స్త్రీ విద్యకై పాటుపడ్డాడు. బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు. ఆంగ్ల విద్యకు అనుకూలంగా ఉండి దేశంలో ఆంగ్ల విద్యా విధానానికి కృషి చేశాడు. రాయ్ రాతానగర్, బెంగాల్లో మే 22న 1772న జన్మించారు. కేశవన్ వేణుగోపాల్ కేరళ రాష్ట్రానికి చెందిన భారతీయ చలనచిత్ర నటుడు, దర్శకుడు, స్క్రీన్ రైటర్. ఆయన మలయాళం, తమిళంలో దాదాపు 500కి పైగా చిత్రాల్లో నటించాడు. వేణు 1978లో కన్నడలో విడుదలైన తంబు చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. నేడిమూడి వేణు వివిధ కేటగిరీలలో 3 జాతీయ అవార్డులు, హిస్ హైనస్ అబ్దుల్లా చిత్రంలో నటనకు గాను ఉత్తమ సహాయ నటుడిగా, మార్గం చిత్రానికి స్పెషల్ జ్యూరీ, మినక్కున్కు జాతీయ ఉత్తమ నాన్ ఫీచర్ ఫిల్మ్ నేరేషన్ వాయిస్ ఓవర్కు అందుకున్నాడు. ఆయన ఉత్తమ నటుడిగా 3 సార్లు కేరళ ప్రభుత్వ అవార్డు, 2 సార్లు ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్నాడు. కేశవన్ వేణుగోపాల్ 1948 మే 22న అలప్పుజుహా, కేరళలో జన్మించారు. ది గ్రేట్ గామా రెజ్లింగ్ ఛాంపియన్. ఆయన అసలు పేరు గులాం మహమ్మద్ బక్ష్ భట్. గామా 15 ఏళ్లకి రెజ్లింగ్ మొదలుపెట్టి 1910లో 27 ఏళ్ల వయసులో భారత ప్రపంచ హెవీ వెయిట్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ గెలిచి 1927లో ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ సాధించాడు. ది గ్రేట్ గామా 1878 మే 22న జబోవల్ గ్రామం, పంజాబ్లో జన్మించారు. అక్టోబర్ 15, 1910న ప్రపంచ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ను అందుకున్నాడు. కెరీర్లో అజేయంగా నిలిచాడు. 52 సంవత్సరాలు అతను ఎప్పటికప్పుడు గొప్ప రెజ్లర్లలో ఒకరిగా పరిగణించబడ్డాడు. భారతదేశ విభజన తర్వాత గామా పాకిస్తాన్కు వలస వెళ్లాడు. అక్కడ అతను మే 23, 1960న లాహోర్ నగరంలో మరణించాడు. రషీద్ కపూర్ భారతదేశానికి చెందిన సినిమా రంగస్థల నటుడు, దర్శకుడు. ఆయన 1996లో ది మేకింగ్ ఆఫ్ ది మహాత్మాలో మహాత్మా గాంధీ పాత్రలో నటనకు గాను ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డుని గెలుచుకున్నాడు. ఆయన బస్ చటర్జీ దర్శకత్వం, దూరదర్శన్లో ప్రసారమైన టెలివిజన్ ధారావాహిక బ్యోమకేశ్ బక్షిలో నటనకు గాను మంచి గుర్తింపును అందుకున్నాడు. రషీద్ కపూర్ 1960 మే 22న అమృత్సర్, పంజాబ్లో జన్మించాడు. మెహబూబా ముఫ్తీ సయ్యద్ జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి. ఏప్రిల్ 4, 2016 నుంచి ఆమె ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆమెను బాజీ మెహబూబా ఆంటీ అని కూడా పిలుస్తారు. జమ్మూ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి మహిళ ఆమె కావటం విశేషం. జనవరి 2016లో మెహబూబా తండ్రి ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ మరణంతో ఆమె అధికారంలోకి వచ్చారు. అస్సాం మాజీ ముఖ్యమంత్రి సయ్యద అన్వరా తైమూర్ తర్వాత మెహబూబా రెండో భారతీయ మహిళా ముఖ్యమంత్రి. జమ్మూ అండ్ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీకి ఆమె అధ్యక్షురాలు. అనంతనాగ్ నియోజకవర్గం నుంచి 2004లో ఎంపీగా ఎన్నికయ్యారు మెహబూబా. 2009 ఎన్నికల్లో ఆమె పోటీ చేయలేదు. తిరిగి 2016 ఎన్నికల్లో అనంతనాగ్ నియోజకవర్గం నుంచి మళ్ళీ ఎంపీగా ఎన్నికయ్యారు. మెహబూబా 22 మే 1959లో అక్రా నౌపోరా, అనంతనాగ్ జిల్లా, జమ్మూ అండ్ కాశ్మీర్లో ముఫ్తీ మహమ్మద్ సయీద్, గుల్షన్ నజీర్ దంపతులకు జన్మించింది.